రేపుతోంది. గ్రాండ్ వరల్డ్ 15వ క్రాస్ ప్రాంతంలో రోడ్డుపై చిరుత నడుస్తున్న సీసీటీవీ దృశ్యాలు వైరల్గా మారాయి. గత నెలలో కూడా ఇదే ప్రాంతంలో ఓ దున్నపోతుపై చిరుత దాడి చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తాజా ఘటనతో అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తిరుపతిలోని ఉపాధ్యాయ నగర్లో గత 2 రోజులుగా ఒక చిరుత ఇక్కడ కలకలం రేపుతుంది. ఎందుకంటే శేషాచల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఈ ఉపాధ్యాయ నగర్కి ఉన్న నగరవాసులంతా కూడా భయభ్రాంతులకి గురి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటవీ శాఖ అధికారులు నామమాత్రపు ఇలాంటి బోర్డులు వేసి ఉన్నారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటవీ శాఖ హెచ్చరిక అని ఈ ప్రాంతంలో చిరుతపులి ఉంది, ఎలుగుబంట్లు సంచారంలో ఉంటాయి, దయచేసి జాగ్రత్తగా ఉండండి, రిజర్వ్ అడవిలోకి వెళ్ళకూడదు, ఈ ప్రాంతంలో ఉండకూడదు, తిరగకూడదు అనేసి ఇటు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే పూర్తి స్థాయిలో మనం చూస్తున్న ఏదైతే మన విజువల్స్లో గత చూసినామో ఆ చిరుత సంచారం కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. ఇదంతా కూడా శేషాచల అటవీ ప్రాంతము. దీనికి ఆనుకొని తిరుపతి నగరం, ఉపాధ్యాయ నగరం అంతా కూడా ఉంటుంది. ఈ నగర ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే ఏదైతే కాలినడకన మార్గాన, అదేవిధంగా ఏదైతే వేద యూనివర్సిటీ ప్రాంతంలో మాత్రమే ఈ చిరుతలు సంచరిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా అవి దారి మళ్ళాయా అనేది ఒకసారిగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది నగరంలో ఎక్కువ నిత్యం వేలాది మంది నగర ప్రజలంతా కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది నగరవాసులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. అలా చెప్పండి సార్, ఇక్కడ మీరు నిత్యం ఈ ప్రాంతంలో తిరుగుతుంటారు, ఇక్కడ చిరుతపులి ఉందనేది కూడా సమాచారం వస్తుంది. సార్ మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎటువంటి భద్రత కోరుకుంటారు? అంటే ఈ అటవీ ప్రాంతం పక్కన ఉండటం వల్ల ఇక్కడ మాకు ఈ ఫెన్సింగ్ అనేది వేసుంటే బాగుంటుంది. మన అటవీ శాఖ అధికారులు నైట్ అయితే మాకు భయంగానే ఉంటుంది ఇటు తిరగాలంటే. అది కొంచెం అటవీ శాఖ కొంచెం గుర్తించి మాకు ఇది ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అది ఎవరికైనా భయంగానే ఉంటుంది. మాకు కూడా చాలా భయంగా తిరుగుతూ ఉన్నాం కొంచెం నైట్ అయితే. ఈ అటవీ శాఖ అధికారులు కొంచెం గుర్తించి ఈ పక్కన ఫెన్సింగ్ వేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. చాలా మంది వీడియోలు కూడా పెట్టారు. కానీ జస్ట్ మా ఇంటి మీద మేము శ్రీచక్ర ఎడన్ ఘాట్లో ఉన్నాము. 12:30-2 ప్రాంతంలో వచ్చిందని పిల్లలు కూడా వీడియో చూసి చెప్పారు. ఇక్కడెక్కడో ఒక చిన్న హౌస్ ఉంది, దాంట్లో పిల్లలు కూడా పెట్టుండది అనేసి అన్నారు. చూసాం మేము అని వేరే వాళ్ళు చెప్పారండి. మీరు రాత్రుల్లో ఇక్కడ ఎక్కువ తిరుగుతూ ఉంటారు, పిల్లలు తిరుగుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి భద్రతగా పరంగా మీరు ఏం కోరుకుంటారు? అదే ఇక్కడ నీట్గా ఫెన్సింగ్ చాలా హైట్గా లేకపోతే గోడ ఏమన్నా కట్టేస్తే బాగుండు అనేసి అవి రాకుండా. రాత్రుల పిల్లలు ఎప్పుడంటే అప్పుడు వస్తూ ఉంటారు బయట నుంచి, చాలా ఇబ్బందిగా ఉండదు. అంటే అటవీ శాఖ అధికారులు మాత్రం ఇక్కడ బోర్డు వేస్తుంటారు. అటవీ శాఖ హెచ్చరికలు అంటే ఈ బోర్డు హెచ్చరిక బోర్డుతో వాళ్ళు చేయి దులుపుకున్నారంటారా, లేకపోతే మీరేమన్నా కోరుకుంటున్నారా? అదే భద్రత అనేది ఉండాలి కదండి. పిల్లలు ఎప్పుడంటే అప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి చేస్తే మంచిగా బాగుంటుందని మా అభిప్రాయం. అంటే ముఖ్యంగా ఏమని కోరుకుంటాను? ఎందుకంటే ఈ చిరుతపుల్లు గతంలో చూసుకుంటే మన నడక మార్గంలోనో లేకపోతే అలిపిరి మెట్ల మార్గంలో లక్ష్మీ నరసింహ ఆలయం దగ్గర కనిపించాయి. కానీ ఈ ఏకంగా నగర వాసుల్లోకి, నగర ప్రాంతంలోకి ఈ విధంగా రావడము మామూలుగా అది ఇక్కడ ఒక ప్లేస్ ఉందంటండి. అప్పటి కాలంలో అక్కడ వచ్చి అవి ఇట్లా సమ్మర్ టైంలో వాటర్ తాగేసి వెళ్ళేవాటంట. అక్కడ ఒక పెద్ద గుంట ఉండేదంట. బహుశా దానికి అలవాటు పడి అక్కడికి వచ్చేవేమో అనేసి మేము అనుకుంటాం. ఇంకా రాత్రుల్లో తిరగాలంటేనే పూర్తి స్థాయిలో భయాందోళనకు గురి అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పిల్లా జిల్లలతో పాటు బయట వెళ్ళాలన్నా, రావాలన్నా కానీ, సెకండ్ షో సినిమాలు చూసి తిరిగి ఇంటికి రావాలన్నా కానీ భయానికి గురి అయ్యే పరిస్థితి. పూర్తి స్థాయిలో ఏదైతే శాశ్వత పరిష్కారాన్ని దిశగా ఇక్కడ అటవీ శాఖ అధికారులు కొన్ని చర్యలు అయితే తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు నగరవాసులు అయితే చెప్తున్నారు. ఏదైతే మనం చెప్పుకున్నట్టు ఈ పక్క వచ్చి తిరుపతి నగరము, మరో పక్క ఈ పక్క రిజర్వ్ ఫారెస్ట్, మధ్యలో కందకాలు కానీ అదేవిధంగా ఏదైనా ఫెన్సింగ్ కానీ గోడ కానీ కడితే తమకు రక్షణగా ఉంటుంది అనేసి అంటున్నారు. ఎందుకంటే తిరుపతి నగరం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నగరం కూడా విస్తరిస్తూ ఉంది. విస్తరించిన భాగంలోనే ఈ మొత్తం ఏదే అటవీ ప్రాంతానికి ఆనుకున్న ప్రాంతంలో కూడా ఈ చిరుతపుల్లలు కావచ్చు, ఎలుగుబంట్లు కావచ్చు, ఇతర ఏ అడవి జంతువులు అయినా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి రక్షణ కోరుతూ కూడా ఒక గోడ లాంటిది, అదే ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి నగర ప్రజలు అయితే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ జయప్రకాష్తో కిరణ్, 99 టీవీ,
తిరుపతి నుంచి. వియత్నాంలో పడవ ప్రమాదం